స్ట్రీట్ స్టైల్ తవా బర్గర్ ని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ని యాడ్ చేసుకొని జస్ట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్, బెల్ పెప్పర్, టమాటో ముక్కలు యాడ్ చేసుకొని టేస్ట్ కి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకొని టమాటాలను మెత్తగా ఉడకనివ్వాలి. తర్వాత కారం, కొంచెం జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకొని అలాగే ఒక స్పూన్ షెజ్వాన్ చట్నీ, ఒక స్పూన్ టమాటో కెచప్ కూడా యాడ్ చేసుకొని చిన్నగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు, కొత్తిమీర తురుము యాడ్ చేసుకుని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి. తర్వాత మోజరెల్లా చీజ్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు బర్గర్ బన్ ని ఇలా మధ్యలో కట్ చేసుకొని రెడీ చేసుకున్న కర్రీని ఈ బర్గర్ బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసుకొని పైన నుంచి ఒక చీజ్ స్లైస్ యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని తవా పెట్టుకొని కొంచెం బటర్ యాడ్ చేసుకొని ఒక స్పూన్ షెజ్వాన్ చట్నీ, కొత్తిమీర తురుము యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మనం ముందుగానే రెడీ చేసుకున్న బర్గర్ ని ఒకసారి ఈ సాస్ లో అంతా డిప్ చేసుకొని సిమ్ లోనే 2 వైపులా ఫ్రై చేసుకుంటే స్ట్రీట్ స్టైల్ తవా బర్గర్ రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.